ఏవండోయ్, ఈ గుడిలో 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేసి మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఇట్టే నెరవేరుతుంది అంటే మీరు నమ్ముతారా? అది మరి ఎక్కడో కాదండి, రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్లో శ్రీ కలియుగ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే 7 వారాలు 7 ప్రదక్షిణాలు చేసి మన మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ముఖ్యంగా శనివారం మనం ఏదైతే కోరుకొని 7 వారాలు పూజ చేస్తామో అది అష్టోత్తర పూజ చేసిన తర్వాతనే ఆ పూజ అనేది ప్రతిఫలం మనకు దక్కుతుంది. ఆ అష్టోత్తర టికెట్ బుక్ చేయాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. దానికి సంబంధించిన లింక్స్ కావాలని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ 7 వారాల పూజ కంప్లీట్ అయిన తర్వాతనే మనం ఆ అష్టోత్తర పూజ అనేది చేయించుకోవాలి. ఇంకిప్పుడు గుడి హిస్టరీ తెలుసుకుందామా? ఒకానొక రోజు నారద మహర్షి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని కలిసి, స్వామి, కలి ప్రభావం వల్ల మనుషులు ఎక్కువగా పాపాలు చేస్తున్నారు, వాళ్ళని ఎలా అయినా మీరే రక్షించాలి స్వామి అని వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి గౌతమి నది ప్రవాహంలో నౌకపురి చేరుకొని అక్కడ అవతరిస్తాను అని చెప్తారంట. కొంతకాలం తర్వాత నౌకపురిలో చందనపు పేటక కనిపిస్తుంది. కానీ దాన్ని అందుకోవాలని చూస్తే మాయమైపోయేదంట. ఒకరోజు విష్ణుమూర్తి ఒకానొక బ్రాహ్మణి కలలో కనిపించి, కలి ప్రభావం వల్ల మీరు నన్ను చూడలేకపోతున్నారు, ప్రశాంతమైన మనసుతో భక్తితో తెల్లవారుజామున లేచి నది స్నానం ఆచరించి నది దగ్గరకు వెళ్తే గరుడ పక్షి వాలిన చోటే ఆ పెట్టె కనిపిస్తుందని చెప్పారు. అదేవిధంగా ఆ తర్వాత రోజు ఆ పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టెలో లక్ష్మీ సమేత విష్ణుమూర్తి కనిపిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వయంభూ విగ్రహాలన్నీ శిలారూపంలో ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎర్ర చందనంతో చెక్కబడిన విగ్రహం ఉంటుంది. వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు అని అర్థం. రెండు కలిపి వెంకటేశ్వరుడు అని పేరు పెట్టి నారద మహర్షి నౌకపురిలో ఈ గుడిని నిర్మిస్తారు. నౌక అంటే వాడ, అలా కాలక్రమేణా వాడపల్లి అని పేరొచ్చింది. ఇదంతా అక్కడ స్థల పురాణం బట్టి చెప్పబడింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత కలియుగ వైకుంఠం అంటే ఇదేనేమో అన్నట్టు అనిపించింది. అక్కడ ఉన్న వాతావరణం అయితే ఏంటి, అంతా ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మీకు వీలైతే కుదిరితే ఖచ్చితంగా ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, మీ కోరికలు చెప్పుకోండి. ఖచ్చితంగా మీ అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం కూడా, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.